ఈరోజు సండే కదా! ఎగ్ పులావ్ అయితే చేస్తున్నాను. కార్తీక మాసం ఎగ్ తింటారా అనుకోవచ్చు. నాన్ వెజ్ తినం కానీ ఎగ్స్ అయితే యూజ్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలున్నప్పుడు తప్పదు గదా! ఇప్పుడు నేను ఎగ్ బిర్యానీ గురించి అయితే మాట్లాడట్లేదు. టాపిక్ వేరే ఉంది. ఒక 2 డేస్ నుంచి నా ఛానల్‌కి రెగ్యులర్‌గా కామెంట్స్ వస్తున్నాయి. అంటే నెగెటివ్ కామెంట్స్ కాదు. పాజిటివ్ కన్నా కూడా సపోర్టివ్ కామెంట్స్ అని చెప్పొచ్చు. మిలెట్స్ హరిత గారు ఆల్మోస్ట్ ఆవిడకి 1600 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్న ఆవిడ నా చిన్న ఛానల్‌కి సపోర్ట్ చేస్తూ, నా చిన్న ఛానల్‌ని ఇష్టపడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్‌ని ఇంకొంతమందికి షేర్ చేశారంట. వాళ్ళు కూడా నాకు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. మీరు కామెంట్ చేసినప్పుడు గానీ, మీరు షేర్ చేసిన వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నాకు అసలు ఎలా అనిపించిందంటే, మంచి బూస్టింగ్‌లా అనిపించింది. మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్‌కి అలాంటి కామెంట్స్ వస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకే కాదండి, నాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్‌కి చాలామందికి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న క్రియేటర్స్‌కి ఇలాంటి కామెంట్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు హరిత గారికి ఏమవసరం చెప్పండి? అంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఆవిడ జస్ట్ 100 చేంజ్ ఉన్నారు. నాకు అంతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు. నాకు మెసేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారంటే ఆవిడ మంచి మనసుకి నేను ఫిదా అయిపోయాను. ఎగ్ బిర్యానీ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఎలా చేశానో.